హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఫ్రెండ్స్, ఈ అయితే చాలా వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వీడియో ఏంటిదంటే, అక్క ఆన్లైన్ గురించి చెప్పండి, ఆన్లైన్ బిజినెస్ శారీస్ గురించి చెప్పండి అనేసి చాలా మంది కమెంట్స్ పెట్టి అడిగారండి. సో వాళ్ళకైతే ఈ రోజు అయితే ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. అసలు ఆన్లైన్ బిజినెస్ లో మనం శారీస్ ని ఎలా చేస్తాం, ఏంటి, ఏమేమి కావాలి, ఎక్కడ కొనుక్కోవాలి, ఎలా ప్యాకింగ్ చేసుకోవాలి, ఎట్లా కొరియర్ చేయాలి, ఏంటి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియోలో ఇచ్చేస్తాను. క్లియర్ గా చూడండి, ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు వచ్చేసి ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. సో మన రాజారాణి తెలుగు ఛానల్లో రెగ్యులర్ గా అన్ని కూడా కొత్త వెరైటీస్ తో మంచి వీడియోస్ తో అన్ని వస్తున్నాయండి. సో రెగ్యులర్ గా చూడండి అండ్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి అండ్ బాగా సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మన వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా మోస్ట్ చాలా కమెంట్స్ పెట్టారండి. సో కమెంట్స్ కూడా నేను ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ టైం లేదు. ఎందుకంటే అందులో మసాలా వీడియోస్ గురించి చెప్పండి అనేసి అడిగారని ఆ వీడియోనే చెప్పేసాము. అక్కడ మనం కమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ అసలు ఏం చెప్పారు అనేది డిస్కషన్ చేయలేదు. సో ఈ వీడియోలో వచ్చేసి కమెంట్స్ ఏంటి అనేది డిస్కషన్ చేసిన తర్వాత మనం ఆన్లైన్ బిజినెస్ గురించి అయితే చెప్తానండి. అండ్ మెయిన్ థింగ్, వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, బాగా క్లియర్ అర్థమవుతుంది. ప్లీజ్ బాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, రెగ్యులర్ గా మనకి ఎక్కువ కామెంట్స్ వచ్చింది ఏంటి ఒకసారి చెప్పండి బాబా. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాశిక. మన ఛానల్లో చాలా కామెంట్స్ వచ్చాయి, మంచి కామెంట్స్ వచ్చాయి. ఓకేనా, 100లో కనీసం 98% మంచి రెస్పాన్స్ ఉంది, పాజిటివ్ గానే ఉంది. నెగిటివ్ గా అయితే ఏదో అంటే వాళ్ళకు కూడా తెలుసు, కానీ బట్ డౌట్ కాబట్టి వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగిన దానికి మనం మంచిగా తీసుకోవాలి. నెగిటివ్ గా అయితే మనం తీసుకోకూడదు. వాళ్ళు నెగిటివ్ గా పెట్టినా కూడా మనం పాజిటివ్ గా తీసుకోవడమే, కానీ వాళ్ళని ఏ విధంగా అయితే మనము ప్రెజర్ చేయకూడదు, ఏం చేయకూడదు. సరేనా? సరే సార్, ఓకే సార్ అంటే పర్లా. ఏదైనా సరే ఎదుటోడు రే అంటే సరే సార్ అంటే అయిపోతుంది, అంతే, వాడికి తెలిసిపోతుంది. మనము తిరిగి రే అన్నామనుకో, వాడు వేరే అంటాడు, మనం వేరే వాడతాం, గొడవ అయిపోతుంది. కాబట్టి ఏదైనా సరే మనము పాజిటివ్ గానే మంచిగానే ఉంటే ఏదైనా సరే మనకు సాధ్యం. కాబట్టి ఎవరైనా సరే, ఇప్పుడు మన చాలా మంది ఛానల్స్ లో కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని చాలా మంది ఫీల్ అయిపోయేసి సూసైడ్లు చేసుకునేసి, అరే ఇంకా ఏంది ఇదే ఆపేయాలనంత వరకు వస్తారు. అంతేగాని మనము ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు, హాని చేయకూడదు. ఓకేనా? వాళ్ళు కూడా మనం మంచిగా చెప్పిండొచ్చు. మనము ఒక వీడియో చూస్తున్నామన్నా లేదా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నామన్నా గానీ పాజిటివ్ గా పెట్టండి అండ్ పాజిటివ్ గా చూడండి. ఏమైనా వాళ్ళ మిస్టేక్స్ ఉంటే జస్ట్ అలా చెప్పండి, అంతేగాని హట్ అయ్యే విధంగా చేసుకోవద్దండి. ఏదైనా సరే మనం వీడియో పెట్టి యూట్యూబ్ లోకి, సోషల్ మీడియాలోకి, యూట్యూబ్ రావాలంటే ధైర్యం ఉండాలి. ధైర్యంతో కట్టం దుకాణం బంద్. ఓకేనా? ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎక్కడికైనా వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి. ఎవడు ఏమీ చేయలేడు. మనము కరెక్ట్ గా ఉండి మనం వర్క్ మంచిగా చేసుకుంటే ఎవడు ఏం దేకడు. ఓకేనా? ఇప్పుడు కామెంట్స్ అయితే చదువుతాను. ఒక సారు మేడమో తెలియదు, మా కామెంట్స్ అయితే మంచిగా పంపించాడు. నెగిటివ్ గానే కానీ మంచిగా, అంటే 10 మందికి క్లియర్ గా బాగా చెప్పాడు. చాలా మంది చిన్న కమెంట్స్ ఈ క్లియర్ గా చెప్పండి, అట్టలు చెప్పండి, అదే ఒకే సినిమా మొత్తం ఒక టైటిల్ లాగా ఎలా చెప్తారో అట్లా కమెంట్స్ పెట్టారు అందరూ. కానీ ఈ పర్సన్ ఒక్కరు మాత్రమే సినిమా లాగా క్లియర్ కట్ గా ఒక మంచి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఈ సార్ గాని మేడం గాని పూర్తిగా వీడియో చూశారు కాబట్టి ఇంత పెద్దదిగా పెట్టారు. కాబట్టి వాళ్ళ కోసం నేను పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసిన కామెంట్స్ కి 10 మందికి ఉపయోగపడవచ్చు, లేదంటే మేము కూడా ఇంకా ఏదైనా కొత్తగా ఆలోచించుకోవచ్చు, మిస్టేక్స్ కానీ ఏదైనా సరే. ఓకేనా? నేనైతే చెప్తాను చూడండి. మనము సేల్స్ మ్యాన్ పెడతాం కదా అబ్బాయికి. ఇప్పుడు మన లాస్ట్ ప్రీవియస్ వీడియోలో సేల్స్ మ్యాన్ పెట్టుకొని చేసుకోమని చెప్పాం కదా. సేల్స్ మ్యాన్ అయితే పెడతారు. ఓకేనా? వాళ్ళకు 5000 బిజినెస్ అయితే ఇస్తామని చెప్పాము, కానీ రోజుకి మనము 200 వాళ్ళకి ఇస్తాం. ఓకేనా? సేల్స్ మ్యాన్కి అట్లా మంత్లీ 6000 ఇస్తాం మనము. 6000 ఏం సరిపోతుంది వాళ్ళకి? మీరు ఎట్లా వాళ్ళకి శాలరీ ఇవ్వగలరు? 6000 ఏం సరిపోతుంది? డైలీ 6000 సరిపోదు కదా అని చెప్పారు. మంత్లీ 6000 సరిపోదు కదా. మామూలుగా డైలీ కూలీ చేసుకున్న వాళ్ళకి 400 నుంచి 600 రూపీస్ ఉంది. మరి మీరు ఎలా చేస్తున్నారు అనేసి అడిగారు. ఇదైతే వర్కౌట్ అవ్వదు, లేబర్ అంటే వర్క్ చేసే వాళ్ళు రారు అని చెప్పారు. దానికి మీరు ఏం చేయాలంటే 15,000 శాలరీ పెట్టి 3,000 పెట్రోల్ అలవెన్స్, అంటే 3,000 ఒక 15,000 18,000 అయితే వర్కౌట్ అవుతుంది సేల్స్ మ్యాన్ కి అన్నారు. కాబట్టి అప్పుడు రోజుకి 400 అన్నా పడచ్చు. అంటే తక్కువ 400 ఇచ్చినా కూడా నీకు 12,000 అయితే తీసుకోవచ్చు అన్నారు. ఓకేనా? 6,000 అయితే ఇస్తారు వాళ్ళ అబ్బాయికి, కానీ అది కుదరదు కదా. కనీసం ఒక 18,000 ఇస్తే
పెట్రోల్ 3000 శాలరీ 15,000 ఇస్తే వర్కౌట్ అవుతుంది కదా, ఇది వర్తబుల్ కాదా అనేసి కామెంట్ చేశారు. మొత్తం పోయి మీకు 6,000 మిగులుతుంది కదా, దాంట్లో ఏమొస్తుంది మీకు ప్రాఫిట్ 30,000 లో మీకు ఏమొస్తుంది ఇంకా అనేసి కామెంట్ చేశారు. దానికి నేను రిప్లై ఇచ్చాను. సార్ కూడా మేడం కూడా ఏమన్నారంటే, ఓకే మీరు ప్రతి ఒక్కటి వివరించిన దానికి ధన్యవాదాలు, థ్యాంక్ యూ అని పెట్టారు. థ్యాంక్ యూ మేడం మీకు కూడా. ఓకేనా, థ్యాంక్ యూ సార్. అలాగనే మేము ప్రతి ఒక్కటి ఏదైనా సరే కామెంట్స్ కానీ వీడియో కానీ ఏది పెట్టినా కూడా మేము కంపల్సరీగా అయితే చూస్తాం, రిప్లై అయితే కంపల్సరీగా ఇస్తాం. అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు. మనకి సార్ కానీ మేడం కానీ మనకి కమెంట్ చేశారు కదండి. సో అందులో ఇంకొక డౌట్ ఏంటంటే, సార్ మనం అందులో ఒక పర్సన్ ని మనం పెట్టుకున్నప్పుడు మార్కెటింగ్ కి మనం 12 hours కానీ 9 hours కానీ టైం అనేది ఫిక్స్ చేయలేదు. ఎందుకు అంటే మనం ఇచ్చేది 200 or 300, అది కూడా మనం ఇచ్చిన అట్టలు 70 seats వాళ్ళు డైలీ ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. అది 1 day 70 seats 1 hour 2 hours అనేది డిపెండ్స్ ఆయన పైన. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనకి ఒకవేళ కుదిరితే 2 hours లో అయిపోతుంది, లేదంటే 1 hour కూడా అయిపోతుంది. ఒక ఏరియాలో మనకి ఎక్కువ షాప్స్ అనుకోండి, ఆ టైంలో స్టాక్ లేదనుకోండి, ఒక 1/2 hour కూడా అయిపోవచ్చు. సో 1/2 hour కి నీకు 300 అంటే ఓకే, వర్తే కదండి. ఇప్పుడు మనం 9 hours బయట కష్టపడి చేసినా మనకు వచ్చేది 600 500. సో దాని బదులు మనం 1 hour 2 hour 3 hours టైం స్పెండ్ చేస్తున్నాం. 3 hours కి మనం 200-300 రూపీస్ ఇస్తున్నాం అంటే వర్త్ అవుతుంది. ఇక్కడ మనము కూలీల టైమింగ్స్ కాదండి, నేను చెప్పేది ఏంటంటే మనం అతి తక్కువ టైంలో కొంచెం మంచి అమౌంట్ ఇస్తున్నాం. అంటే 3 hours, జస్ట్ 3 hours కి నేను చెప్పేది మార్కెటింగ్ చేసుకోవడానికి 3 hours కి 300 ఇస్తున్నాం. నాకు తెలిసి అది ఓకేనే. అలాగా మనం ఏం చేస్తామంటే దాని కామెంట్స్కి అయితే రిప్లై ఇచ్చాం. ఏమని రిప్లై ఇచ్చామంటే, మనము మంత్లీ 6,000 అనేది కాదు, మంత్లీ అనేది పెట్టుకోవద్దండి. ఓకేనా, పార్ట్ టైం జాబ్ లాగా, అంటే 2 hours to 3 hours హాఫ్ డే, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా, అది కూడా 3 hours మాక్సిమం. హాఫ్ డే కింద కూడా రాండి, 1/3 కింద కూడా చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, హాఫ్ డే అయినా చేసుకోవచ్చు, పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు. ఎట్లన్నా వాళ్ళ అడ్జస్ట్మెంట్ మనం మాట్లాడుకోవాలి సేల్స్ మ్యాన్ తో. మేము 2 hours కానీ 3 hours కానీ మాకు ఇది వర్క్ ఉంది, ఇన్ని షీట్స్ ఉన్నాయి, మీరు సేల్ చేయాలి. మార్కెటింగ్ పర్సన్ సేల్స్ మ్యాన్ అయితే ఎవరైనా సరే మనం చెప్పినట్టు చేస్తారు. కొత్త పర్సన్ అయితే కొంచెం ఇబ్బంది ఆలోచిస్తాడు. కాబట్టి మనము ఒక షీట్ కి 70 seats కి 200 ఇస్తున్నాం. ఓకేనా, 200 ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాగా 70 pieces అమ్మితే, ఓకేనా, 70 pieces పైన ఎక్కువ అమ్మితే మనం ఎంత ఇస్తున్నాము, 70 seats కి 200 డివైడెడ్ బై 70 seats కి ₹2.85 ఇస్తున్నాం ఒక షీట్ కి. అట్లా 70 sheets పైన అమ్మినాం అనుకో, ఒక షీట్ కి ₹3 ఇవ్వండి. ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మీకు మంచి ఇలా వ్యాపారం జరుగుతుంది, ప్రాఫిట్ వస్తుంది. ఇలాగా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఏదైనా సరే మార్కెటింగ్ చేయాలంటే మనము ఎక్కడికి పోనవసరం అనేది, ఇంటి దగ్గర కూర్చొని సేల్స్ మ్యాన్ కానీ మార్కెటింగ్ వాళ్ళు పెట్టుకొని మంచిగా అయితే వర్కౌట్ చేసుకోవచ్చు. బిజినెస్ అప్ప కంపల్సరీగా చేసుకోవచ్చు. ఓకేనా, ఇందులో అరే వీళ్ళు 6,000 ఇస్తాడు, ఎవరు శాలరీ రాడు, ఎవరు జాబ్కి రారు, జాబ్ లేని వాళ్ళు మస్తుగా ఉన్నారు. ఓకేనా అన్న, కనీసము నెలకు 3,000 జాబ్ ఇస్తే కూడా ఉన్నారు చాలా మంది పార్ట్ టైం జాబ్ వాళ్ళు. మీరు నమ్మరు, మెయిన్ మార్కెటింగ్ ఫీల్డ్ లో నెంబర్ 1 కంపెనీ డిమార్ట్ లోనే పార్ట్ టైం 5,000 నుంచి 6,000 వరకే ఉంది పార్ట్ టైం. ఓకేనా, అది అక్కడే ఉండాలి, కానీ ఇది అక్కడ లేదు. మనం చెప్పేది ఏం లేదు, 2 hours కానీ 3 hours కానీ 70 seats నీ ఇష్టం, ఎప్పుడన్నా అమ్ముకో, ఎప్పుడన్నా నీ టైమింగ్ బట్టి నువ్వు చేసుకొని నాకు అమౌంట్ ఇచ్చేసి. అలాగే మనం ప్లాన్ చేసినాం. దీన్ని కూడా ఎలాగ ప్లాన్ చేసామంటే, ఇప్పుడు మేము అమ్ముకుంటాను, మాకు ప్రాఫిట్ వస్తుంది, మీకు ఎట్లా జనరేట్ చేయాలి దీన్ని. ఓకేనా, మీకు ఎంత ప్రాఫిట్ రావాలి. ఇప్పుడు వేరే వాళ్ళ ప్యాకింగ్ కి సపరేట్, మార్కెటింగ్ సపరేట్ పెట్టుకుంటే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది అని ప్లాన్ చేసినాం. ఓకేనా, మేము ఊరికనే కహానీలు చెప్పుకుంటా, ఓకేనా, దానికి దీనికి ఇంతని చెప్పుకుంటా మేమేం చెప్పుకోలేదు సార్. మేము ఏదైనా సరే పర్ఫెక్ట్ గా ఇంత అవుతుంది, మార్కెట్ కి ఇంత అవుతుంది అనేసి క్లియర్ గా నోట్ చేసుకొని రాసుకొని క్లియర్ చేసుకున్న తర్వాతనే మేము వీడియో చేయాలనుకున్నాం. అంతేగాని ఏదో చేద్దాం అనేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్కి పెట్టేస్తాంలే, డైలీ పెడుతున్నాం కదా, ఏదో ఒక టాపిక్ తీసుకొని పోస్ట్ చేస్తే చాలు అనేసి కాదు. మేము ఏదైనా ఒక వీడియో చేయాలి అనుకున్నప్పుడు దానికి ముందైనా ఒక 1/2 hour అయినా, ఒక 1 day ముందైనా క్లియర్ గా ఆలోచిస్తాము. కమెంట్స్ అన్ని చదువుతామండి. వీడియో చేసే ముందు కమెంట్స్ అన్ని చదువుతాము. సో ఏ వీడియోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మన సబ్స్క్రైబర్లు ఏం అడుగుతున్నారు, సో వాళ్ళకి తగ్గట్టుగా మేము ఆలోచించి వీడియోస్ అన్ని చేస్తాము. సో రెగ్యులర్గా చేస్తున్నాం అనేసి చేసేసి పోస్ట్ అయితే చేయమండి. సో మీకు యూజ్ అయ్యే వీడియోసే మన రాజారాణి తెలుగు ఛానల్లో ఉంటాయి.
సో బాగా చూడండి అండ్ సపోర్ట్ చేయండి. మొన్న రేవతి ఒకరు అన్నారు అనమాట, కామెంట్స్ లోనే అన్నారు, నాకు పర్సనల్ గా కూడా కాల్ చేసి అన్నారు, మా ఫ్రెండ్స్ కానీ మా రిలేషన్ కానీ అడిగినారు, 2-3 అడిగారు, అరే మీకు ఇంత బిజినెస్ వస్తుంది కదా, మీకు ఇంత ప్రాఫిట్ వస్తుందంట, ఇంత అంటే 1 లక్ష 2 లక్షలు కాదు, ఓకేనా, ఏదో మనం ఉన్నంత వరకు మనము ఒకరి దగ్గర పని చేయకుండా, ఒకరి దగ్గర ఆశించకుండా, వాడి కాళ్ళు కొట్టుకోకుండా మన బిజినెస్ మనం చేసుకుంటా వర్తబుల్ గా మన ఫ్యామిలీ మనం నడుపుకుంటే అదే 10,000, ఓకేనా. మనకి ఎంత బిజినెస్ వస్తుందంటే 1 లక్ష 2 లక్షలు ఏం రాదు, ఓకేనా. మనం ఎంత కష్టం, మీకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పాను, మనం ఎంత కష్టపడితే అంత లాభం వస్తుందని. ఒక రోజు కష్టపడితే ఇంత లాభం వస్తుంది, వారం కష్టపడితే ఇంత లాభం వస్తుంది, నెలలో 10 రోజులు కష్టపడితే ఇంత కష్టం వస్తుంది, ఇంత లాభం వస్తుంది, అంతేగాని 30 రోజులు కష్టపడితే 30 రోజులు వస్తుంది, కంపల్సరీ అయితే లాభం అయితే ఉంటుంది. అలా వేరే వాళ్ళు అడిగారు అనమాట నన్ను క్వశ్చన్, ఏమంటే మీకు ఇంత బిజినెస్ ఉన్నాయి కదా, టాలెంట్ ఉంది, బిజినెస్ ఐడియా ఉంది, మీరే చేసుకోవచ్చు కదా, 10 మందికి ఎందుకు చెప్తారు మీరు, వేరే వాళ్ళకి ఎందుకు చెప్పేది, మీ బిజినెస్ మీరే చేసుకోవచ్చు కదా 20,000 30,000 వచ్చేటప్పుడు అన్నారు. దానికి సమాధానం ఏం చెప్పాలి చెప్పండి. నేను ఒకటే మాట అన్నా, నేను స్టార్ట్ చేయాలనుకున్నాను, నేను స్టార్ట్ చేశాను, నేను సంపాదించుకుంటాను, నేను హ్యాపీగా ఉంటాను, నాతో పాటు 10 మంది బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలి, మంచిగా గ్రోత్ అవ్వాలి, వాళ్ళకు కూడా బిజినెస్. ఇప్పుడు మనం కూడా ఇంట్లో కూడా ఇంతకు ముందు చదువుకొని ఖాళీగా ఉండి అరే ఏ బిజినెస్ చేయాలి ఎట్లా చేయాలి అనుకుని చాలా మంది ఉంటారు. వాళ్ళు విన్నారంటే వాళ్ళు చూసారంటే నా వీడియోని, అరే ఒక 10 మందిలో 2 స్టార్ట్ చేస్తారు కదా, ఈ బిజినెస్ కాదు ఇలాంటిదే, ఇలాంటి ఇంప్లిమెంట్ చేసుకొని వేరే బిజినెస్ చేసుకుంటారు కదా. మేము స్టార్టింగ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా చెప్పాము, ఏమని కావాలంటే చూడండి వీడియోలో. మేము చెప్పి ఈ వీడియోస్ వల్ల కనీసం 1-2 మారి మన లైఫ్ లో కొంచెం మనీని ఎర్న్ చేసుకుంటే మాకు హ్యాపీ అనేసి చెప్పాము. సో దాంట్లో మాకు తెలిసి ఒక 50% వరకు అయితే రీచ్ అయ్యామండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు చాలా మంది కమెంట్స్ పెట్టారు, అక్క మేము బాగా చేసుకుంటున్నాము, థ్యాంక్ యూ సో మచ్, మీరు మహిళలకి బాగా సపోర్ట్ చేస్తున్నారు, మంచి ఉపాధి కల్పించారు. ఉపాధి అంటే నా నుంచి ఉపాధి కాదండి, ఈ వీడియోస్ ద్వారా ఏదైనా పని దొరికింది, కొంత అమౌంట్ అనేది సంపాదించుకుంటున్నాము, పిల్లల్ని చూసుకుంటే ఇంటికాడ కూర్చొని బాగా సంపాదించుకుంటాం అనేసి ఒక 50% వరకు అయితే మంచి కమెంట్స్ పెట్టి బాగా చెప్తున్నారు. సో అందుకైతే హ్యాపీ, ఎందుకంటే చాలు మేము అనుకున్నది కొద్ది వరకు రీచ్ అయినాము అనే ఒక హ్యాపీనెస్ అయితే ఉంది. అలాగే నెగిటివ్ కామెంట్స్ ఏమంటే, అంటే ఇది సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీ, నెగిటివ్ వాళ్ళ స్టోరీ ఏమంటే, అన్న మీరు చెప్పిన వెంటనే మేము స్టార్ట్ చేసినాము, తెచ్చుకునేసినాము, అంటే షాపులు కూడా తెచ్చుకునేసినాము, చూసుకునేసినాము, స్టార్ట్ చేసినాము, మా చుట్టుపక్కల ఉండే వాళ్ళని సేల్ చేసినాము, ఓకేనా. 100 సీట్లు ఉంటే ఒక 70, 80, 60 సీట్లు సేల్ చేసినాం. దాని తర్వాత ఏమైందంటే మా ఫ్యామిలీ కొంచెం ప్రాబ్లము, మా పిల్లలు నేను చూసుకోలేను, మా హస్బెండ్ డ్యూటీ టైం అయింది అని కొంచెము ఒక 100%లో ఒక 2% 3% అలాంటి వాళ్ళు పాపం ఇబ్బంది పడినారు. ఎందుకంటే ఇది మెయిన్ గా మార్కెటింగ్ సేల్ చేసుకుంటేనే మనకి వ్యాపారం చేయగలము, అంతేగాని ఒకరి వల్ల అయితే అవ్వదు. కనీసం ఒకరైతే సపోర్ట్ చేయాలి, హస్బెండ్ వైఫ్ అనేది సపోర్ట్ చేయాలి, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా కానీ సపోర్ట్ చేయాలి, ఓకేనా. అలా కొంచెం వాళ్ళు ఫీల్ అయ్యారు, వాళ్ళు కూడా కొంచెం ఉపాయం చెప్పాను, అట్లా ఎట్లా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలా అనేసి, త్రూ వాట్సాప్ ద్వారా ఎట్లా చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎట్లా చేసుకోవాలి, యూట్యూబ్ ద్వారా ఎట్లా చేసుకోవాలి అనేది కూడా చెప్పాను. అంటే 5 రూపీస్ కాదు అనమాట, ఇవి శారీస్ కానీ నెక్స్ట్ ఏదైనా బిజినెస్ ఐడియాస్ చెప్పాను అనమాట. ఇంకొకటి మెయిన్ గా చాలా మంది 5 రూపీస్ వద్దన్న మసాలా ప్యాకెట్స్, ఇంకా వేరే ఏదైనా ఐడియా చెప్పండి అన్నారు. అది కూడా మేము తీసుకున్నాం అనమాట, మేము ఆలోచించుకొని మీకు వీడియో కూడా చేస్తాము. అది ఏమంటే మెయిన్ గా ఇప్పుడు మనము చాలా చోట్ల ఇవి కారం ఉంటుంది కదా, మిర్చి, ఓకేనా, వెండి మిర్చి ఉంటుంది కదా, వెండి మిర్చి ఆడిచ్చి దాన్ని పొడి చేయడం కానీ, ధనియాలు తెచ్చుకొని ఆడిచ్చి పొడి చేయడం కానీ, పల్లీలు తెచ్చి పొడి చేయడం కానీ, నెక్స్ట్ కందిపప్పు ఉంటుంది కదా దాన్ని క్వాలిటీగా తెచ్చుకోవడం కానీ, ఉద్దిపప్పు కానీ, నెక్స్ట్ పెసరపప్పు కానీ, ఇలాంటివి హోల్సేల్ షాప్ లో అమ్ముతుంటారు చాలా చోట్ల, ఓకేనా. మనకు డిమార్ట్ లో కేజీ 120 రూపీస్ పడితే హోల్సేల్ షాప్ లో ఒక 80 నుంచి 90 దాకా ఉంటుంది. ఫస్ట్ క్వాలిటీనే బాగా వెతకండి, వెతికితే కంపల్సరీ మాకైతే దొరికింది, చెప్తున్నాం కదా. మేమైతే అన్ని చేయాలనుకుంటున్నాం కాబట్టి మేము అన్ని తిరుగుతాం కాబట్టి. ఒక డౌట్ రావచ్చు, మీరు మసాలాస్ గురించి చెప్తున్నారు, శారీస్ గురించి చెప్తున్నారు, అండ్ ఇప్పుడు చెప్పారు ధనియాలు, ఆవాలు, ఉద్దిపప్పు, కందిపప్పు, అవన్నీ ఎలా చెప్తున్నారు, మీరు నిజమే చెప్తున్నారా లేకపోతే అబద్ధం చెప్తున్నారా, మాకు నమ్మాలని చెప్తున్నారా, మీకు డౌట్ రావచ్చు. మీకు ఆ డౌట్ క్లియర్ చేసానికి ఒక చిన్న విషయం చెప్తానండి. ఆ డౌట్ లేదు, ఎందుకంటే మీకు ఒక్కడే చెప్తాను, హోల్సేల్ కిరాణా షాప్ ఉన్న ప్రతి వ్యక్తికి ఆల్ ఐటమ్స్ గురించి తెలుసు, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే కిరాణా షాప్ లో ఉన్న వ్యక్తికి అన్ని ఐటమ్స్ గురించి తెలుసు, ఎందుకంటే ఆ వ్యక్తి ఒక కస్టమర్ కి కావాలంటే మొత్తం
ఇంట్లోకి సంబంధించిన 365 రోజులు రన్ ఐటమ్స్ అన్ని కూడా ఒక షాప్ లో ఉండాలని చూస్తాడు. కాబట్టి ఆ విధంగా మాకు ఆల్రెడీ షాప్ ఉంది, ఆ షాప్ లో రన్ అయింది అండ్ మేము మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మాకు నాలెడ్జ్ తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం. మీరు అడిగే క్వశ్చన్ కి ముందుగా నేను చెప్తున్నా, అంటే మీరు అడుగుతారు కాదు. ఇప్పుడు చూడండి, మేము హోల్సేల్ ఇది కిరాణా షాప్ ఒకటేనా, ఇంకా మిగతా చోట్ల చేయలేదా? సారీస్ అది కాదు, మనము ఒక బిగ్ కంపెనీలో మార్కెటింగ్ చేసాం కదా, అందులో లేవా ఈ ప్రొడక్ట్స్? ఉన్నాయి. మేము వాళ్ళకి చెప్పాను కదా, నెంబర్ 1 కంపెనీ అనేది. ఆ కంపెనీలో చాలా స్టోర్స్ ఉంటాయి వాళ్ళకు. పెద్ద పెద్ద కంపెనీ, పెద్ద పెద్ద అంటే దాన్ని ఏమంటారు, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క మాట అనమాట. మీకు బాగా అర్థమైంటది ఇప్పటికే, ఓకేనా? ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క మాట పెట్టింటారు అనమాట, పెద్ద పెద్దవి, ఓకేనా? దాంట్లో 2000 అబో ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇంకా ఎక్కువ ఉంటాయా? ఉంటాయి, మేబీ ఉండొచ్చు 2000 నుంచి 4000 5000 దాకా ఉండొచ్చు. పెద్ద పెద్ద దాంట్లో అయితే, చిన్న చిన్నవి అయితే 2000 లోపల ఉంటది. కాబట్టి అంటే ప్రొడక్ట్ రకాలు నేను చెప్పేది, ఒకే ప్రోడక్ట్ కాదు. ఒకే ప్రోడక్ట్ లో మళ్ళా 1/4 కిలో 500 1 కిలో అట్లా కాదు. డిఫరెన్స్ ప్రొడక్ట్స్ అనమాట, ఓకేనా? డిఫరెన్స్ ఐటమ్స్. అలాంటి మార్కెటింగ్ లోనే మేము చేసాం అనమాట, ఓకేనా? 2000 అబో అంటే 6000 ప్రొడక్ట్స్ ఉన్న మార్కెటింగ్ ఫీల్డ్ లోనే మేము వర్క్ చేసినాం. అంటే ఆ ప్రోడక్ట్ ఎట్లా పోతుంది, ఈ ప్రోడక్ట్ ని ఎట్లా సేల్ చేయాలి, నేను ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎంత ప్రైస్ లో పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి మనకు కొంచెం ఐడియా ఉంది అన్నమాట. కాబట్టి ఏదైనా మనము చెప్పాలనుకున్నప్పుడు ఎంతో కొంత మనకు తెలిసింటేనే కదా చెప్తాము. తెలియకపోతే ఇంతగా మనం చెప్పడం కూడా మనకు రాదనమాట. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఏమంటే, మనమైతే కంపల్సరీగా అయితే సక్సెస్ అవ్వాలి. మీకు వీడియో చూస్తూనే అర్థమైపోతుంది. ఎందుకంటే ఒకవేళ మేము నిజం చెప్తున్నాం అంటే అది ఫ్లూయెంట్ గా వచ్చేస్తుంటది. ఒకవేళ మేము బట్టి ఇలా చెప్పాలి అలా చెప్పాలని ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, వీడియో ఎడిటింగ్ లో కట్ అనేది మీకు తెలిసిపోతుంది. ఎలా చెప్తున్నారు, స్టార్టింగ్ నుంచి చెప్తున్నారా, మధ్యలో ఆపి చెప్తున్నారా అనేది. అంటే జనాలు ఏంటంటే చూడంగా అర్థమైపోతుంది వీళ్ళకి రియల్ గా చెప్తున్నారా లేకపోతే ఏమైనా క్లమ్జీ చేసి చెప్తున్నారా అనేసి. సో మేమైతే జెన్యున్ గానే ఉన్నదే చెప్తున్నామండి. సో ఎటువంటి లేనిది చెప్పట్లేదు. ఎందుకంటే మేము కూడా మిడిల్ క్లాస్ నుంచి వస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. సో మిడిల్ క్లాస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫేస్ చేసుకుని, ఫైనాన్షియల్ గానీ అన్ని కూడా ఇబ్బందులు ఎదుర్కొని, సో కొంచెం స్టేజ్కి రావాలని మేము కూడా చాలా ట్రై చేస్తున్నాం. సో నాకు తెలుసు ఒక ఉమెన్ గా ఎంత కష్టం ఉంటుందో. సో ఇంటికాడ ఉండే ఉమెన్స్ కూడా ఏదైనా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నేను కూడా చదువుకున్నా, నాది కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో చాలా రోజుల నుంచి చూస్తున్నా మంచి ఏదైనా చెయ్యాలి అనేసి. సో మనం డబ్బులు లేవు కానీ చెయ్యాలి ఏదో ఒకటి అనేసి ఉంది. సో యూట్యూబ్ ద్వారా అయినా సరే మనం ఒక మహిళగా, ఒక ఆడవాళ్ళకి, ఏదో ఇంటికాడ ఉండే వాళ్ళకి సపోర్ట్ చేయాలనేసి ఈ మసాలా బిజినెస్ అని, అలాగే మనీ సేవింగ్స్ గురించి అని, అలాగే శారీస్ గురించి కానీ ఇలా నాకు తెలిసినవి మాత్రమే చెప్తున్నానండి. ఇప్పటికి నెంబర్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి, అన్ని చెప్పచ్చు. నేను ప్రతి వీడియోస్ చెప్పచ్చు. కానీ ఎందుకు తెలియని విషయాలు మీకు పెట్టేసి మిమ్మల్ని లాస్ చేయాల్సిన అవసరం నాకు లేదండి. సో నాకు తెలిసిన వీడియోలలో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లలో, నాకు తెలిసిన నాలెడ్జ్లలో మాత్రమే నేను వీడియోస్ చేస్తాను కూడా. ఒకవేళ కాదక్క మాకు ఇంకా వీడియో గురించి చెప్పండి అని మీరు కామెంట్ చేయండి. తప్పకుండా నేను సెర్చ్ చేసి కావాలంటే వెళ్ళి కనుక్కొని వచ్చి మీకు చెప్తాను. మీరు ఇంతకుముందు అడిగారు హోల్సేల్ శారీస్ గురించి చెప్పండి అక్క అని. సరే మీకోసం హైదరాబాద్ వెళ్ళి శారీస్ గురించి వీడియోస్ తీసుకొని వచ్చాను, పోస్ట్ కూడా చేస్తాను. సో బాగా రెస్పాండ్ అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు జెన్యున్ గా మీరు కమెంట్ చేస్తే నాకు ఇంకా ఫ్రీ ఉంటుందండి. ఎందుకంటే మీరు ఒక వీడియో చూసి దాని మీద అభిప్రాయం ఏంటి, ఏమనుకుంటున్నారు అనేది వ్యక్తపరుస్తే నాకు క్లియర్ గా అర్థమవుతుంది. సో మన సబ్స్క్రైబర్లు మన నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అని నాకు ఒకటి ఉంటుంది. అండ్ తెలియని విషయాలు నేను తెలుసుకోగలుగుతాను, మీకు కూడా షేర్ చేయగలుగుతాను. అండ్ మీ ద్వారా ఇంకా కొంతమంది కూడా యూజ్ అవుతుంది. సో మెయిన్ అండి జెన్యున్ గా ఈ రాజారాణి తెలుగు ఛానల్ అయితే మంచి వీడియోసే ఉంటాయి. సో మంచి పాజిటివ్గా ఉంటాయి, బాగా సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు పూర్తిగా అర్థమైంది. మసాలా గురించి, అంటే మసాలా కొంచెం పెంచాం కాబట్టి వీడియో బాగుంటుంది కాబట్టి మేము చేసాం అనమాట. అంటే మసాలా బిజినెస్ చేయాలనుకున్నా కొంచెం అవగాహన, అంటే ఈ బిజినెస్ గురించి అవగాహన. అంటే చాలా మంది అడుగుతున్నారు కదా, అంటే అసలు ఏంది ఈ బిజినెస్, ఎట్లా ఉంటది, ఏంది కథ అన్నారు కదా. క్లియర్ గా చెప్పండి అంటున్నారు. అందుకోసం మేము ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ముందు అయితే వద్దు మాకు, ఓకేనా? వీడియో చూసిన తర్వాతనే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్యామిలీస్ కానీ కొంచెం షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.
ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు అయితే మనం మార్కెటింగ్ గురించి అలాగే జెన్యున్ గా కొన్ని కమెంట్స్ గురించి అలాగే జెన్యున్ గా ఎలా మాట్లాడుకున్నాము ఏంటనేది క్లియర్ గా అర్థమైంది. అండ్ ఫ్రెండ్స్ మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచిగా మనకి లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ కానీ మంచి మనం ఇంకా బిజినెస్ గురించి కానీ ఇంకా ఏమైనా టిప్స్ కానీ ఇంకా మీరు ఏమైనా మాతో విషయాలు షేర్ చేసుకోవాలన్నా కానీ మేము మాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే ఆ విషయాల గురించి కూడా మనం షేర్ చేసి మాట్లాడుకుంటామండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.